హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఏపీఎస్ని తయారు చేయడం నేర్చుకున్నామండి. ఈ ఈ వీడియోలో మనం బేసిక్ ఏపీఎస్ లాస్ట్ వీడియోలో మీరు గమనిస్తే అసలు మీకు ఎలా ఉంటుంది కోడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కదా మనం రాసిన కోడ్. ఓకే, ఈ వీడియోలో మీకు అంటే వితౌట్ డేటాబేస్ లేకుండా ఎలా మనం CRUD ఆపరేషన్స్ బిల్డ్ చేయొచ్చో మీకు నేర్పిస్తాను. ఓకేనా? రైట్, సేమ్ ప్రాజెక్ట్. ఓకే, ఎవరికైనా ఈ కోడ్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు గిట్హబ్ లింక్ ఇస్తాను. సో దట్ మీకు ఈ కోడ్ అంతా కూడా మీకు అక్కడి నుంచి మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనండి? రైట్. సో CRUD ఆపరేషన్స్ వితౌట్ మనం టీపీ ఏం వాడమండి, స్టాటిక్ డేటా వాడతాం. ఓకే, సో సేమ్ థింగ్ మనం ఏ విధంగా అయితే దీంట్లో మనకు ఆల్రెడీ ప్రాజెక్ట్ అదే కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ సేమ్ ప్రాజెక్ట్. సో వీ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎనీ న్యూ ఫోల్డర్. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసాను, క్రియేట్ యాక్టివేట్. ఇప్పుడు మనం ఏం చేసే స్టెప్స్ ఏంటి ఇక్కడ రాస్తున్నాను, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. ఇన్స్టాల్ అవసరం లేదు. ఓకే, అయితే నేను ఏం చేస్తున్నానంటే మీకు ఈజీగా ఉండటం కోసం, ఓల్డ్ కోడ్ ఉండటం కోసం main.py ఏదైతే ఉందో దాన్ని ఏం చేయకుండా ఇక్కడ నేను _CRUD లేదు అంటే main_CRUD CRUD అని రాస్తున్నాను. CRUD బేసిక్స్. ఓకే, ఈ పేరుతో ఒక ఫైల్ తయారు చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో దట్ మీకు ఏమవుతుందంటే, మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఈ కోడ్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను అది కూడా గిట్హబ్ క్రియేట్ చేస్తాను. ఓకే, కావాలనుకునే వాళ్ళు మేము మీకు ఇది ఏదైతే గిట్హబ్ లింక్ ఉంటుందో అది మీకు కామెంట్స్లో పింక్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో. సో దట్ యూ కెన్ టేక్ దట్. ఓకే, చూడండి ఇప్పుడు. సో నేను ఇంకొక ఫైల్ తయారు చేస్తున్నాను. ఓకే, CRUD బేసిక్స్. సో ఇట్ ఈస్ నాట్ అంటే కంపల్సరీ కాదండి మనం main.py వాడాలని. మీరు ఏ ఫైల్ అయినా మీరు చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. క్లియరా? రైట్. ఇంకొకటి, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది, లేదు అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. వీఆర్ గోయింగ్ హియర్. సో మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, ఫస్ట్ మనం యాక్టివేట్ చేయాలి కదా ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయడం ఎట్లా? సోర్స్ ఇది విండోస్ కాబట్టి ఇది ఈ పద్ధతి ఫాలో కావాలి. ఓకే, డోంట్ వాంట్ వేస్ట్ టైం. ఓకే, సోర్స్. దెన్ మనం ఎక్కడికి వెళ్ళాలండి? సేమ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ ఫోల్డర్కి వెళ్ళాలి. ఈ ఎన్విరాన్మెంట్ ట్యాబ్ కొట్టండి జస్ట్. నెక్స్ట్ దీంట్లోంచి స్క్రిప్ట్స్ ఎందుకు వెళ్ళాలో లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు ఒకసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి చూసుకోండి. ఓకేనా? దీంట్లో యాక్టివేట్. ఓకేనా? ఈ సిరీస్ మీరు ఒక్కొక్కటి గమనిస్తే నేను ఏ విధమైనటువంటి తొందరగా కంప్లీట్ చేయాలని, ఫాస్ట్గా అవ్వగొట్టాలని లేదండి. మీకు ఎవ్రీ బేసిక్ కాన్సెప్ట్ ఐ విల్ ప్రొవైడ్. ఓకే, దీంట్లో మీకు ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లోలో కూడా ఫస్ట్ ఏపీఎస్ని బిల్డ్ చేస్తున్నాను. దాని తర్వాతకి దీన్ని వాడుకొని ఒక వెబ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయడం కూడా మీకు లాస్ట్లో నేర్పిస్తాను. అది కూడా బేస్డ్ అపాన్ యువర్ రిక్వెస్ట్. మెయిన్ బేసిక్ గోల్ ఏంటంటే ఐ ఆమ్ ప్రొవైడింగ్ ఇక్కడ మీకు ఏపీఐస్ తోటి ఎలా బిల్డ్ చేయడం. బికాస్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏపీఎస్ని బిల్డ్ చేయడంలోనే ఉన్నాయి. సో అందుకోసమే నేను ఏపీఎస్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఓకేనా? రైట్.
ఓకే, యాక్టివేట్ చేసామండి. ఓకే, నేను ఇప్పుడు మెయిన్ ఫైల్కి వెళ్తున్నాను. ఓకే, ఫాస్ట్ ఏపీఐ, ఫాస్ట్ ఏపీఐ పైథాన్. సో మీకు డీబీ ఆపరేషన్స్ బేసిక్గా వచ్చేసాక కదా, అంటే మీకు నెక్స్ట్ క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్తానండి. బేస్డ్ అపాన్ దట్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఇది వచ్చేసరికల్లా సిరీస్లో మీకు థర్డ్ అవుతుంది మీకు. రైట్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ, ఫాస్ట్ ఏపీఐ, సారీ ఫ్రమ్ అనాలి కదా. ఫ్రమ్ డైరెక్ట్లీ ఫాస్ట్ ఏపీఐ కాదు కదా, అలా కూడా కావాలంటే చేసుకోవచ్చు, దేర్ ఈజ్ నో ఇష్యూ. ఫాస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ. రైట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోడ్ మొత్తం కొట్టి డైరెక్ట్ టెస్ట్ చేసుకొని చూసొద్దు. ఫస్ట్ మీరు శాంపిల్ ఒక ఏపీ రాసుకుని చేసుకోండి. ఎప్పుడైనా టెస్ట్ చేసుకున్న తర్వాతకే మిగతా కోడ్ రాయండి. ఓకే, నేను ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని పాత్ ఆపరేషన్ డెకరేటర్ అంటారు. డాట్ గెట్ స్లాష్, ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాను, డెఫ్ ఇండెక్స్ రిటర్న్ దిస్ ఈస్ ఇండెక్స్ మెథడ్. ఓకే, ఇలా రాస్తున్నా. ఇప్పుడు రన్ చేయడం ఎట్లానో మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. ఎలా ఫాస్ట్ ఏపీ కమాండ్ వాడాలి. ఫాస్ట్ ఏపీఐ స్పేస్ డెవ్, నెక్స్ట్ ఏంటంటే మెయిన్ అండర్ స్కోర్ ట్యాబ్ కొట్టిన ఆటోమేటిక్ వచ్చేస్తే మీరు మొత్తం కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, టు వెయిట్ లిటిల్. సో ఎప్పుడైతే మీరు టెస్ట్ చేసుకుంటారో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు టెస్ట్ చేయలేదు అనుకోండి, మీరు కోడ్ అంతా రాసుకుంటారు, అప్పుడు ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, జస్ట్ దీన్ని ఏదైతే ఉందో కంట్రోల్ బటన్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసారా, దిస్ ఇస్ ఇండెక్స్ మెథడ్. మీకు ఆల్రెడీ మీకు అంతకుముందు కూడా చెప్పాను, డాక్స్ అని కూడా మనకి స్వాగర్ ఉంటుంది. మన డాక్స్, డిఓసిఎస్ డాక్స్ క్లిక్ చేయగానే స్వాగర్ వస్తుంది. క్లియరా? రైట్. నా ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్తున్నామంటే ఇప్పుడు క్రెడ్స్ని తయారు చేయటం. ఓకేనా? సో క్రెడ్ని తయారు చేయటం ఏంటి, అసలు క్రెడ్ మీనింగ్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఇంకొకసారి. రైట్, చూడండి. సో ఇక్కడ అసలు బేసిక్ క్రెడ్ అంటే సి అంటే క్రియేట్, ఓకే, ఆర్ అంటే రీడ్ అండి, నెక్స్ట్ యూ అంటే అప్డేట్, ఓకే, యూ అంటే అప్డేట్, ఇంకోటి డి అంటే డిలీట్. ఓకే, సో ఈ ఆపరేషన్స్ని బేసిక్గా క్రెడ్ అంటారు. ఓకే, రీడ్ అంటే సింగిల్ డేటా కావచ్చు, ఆల్ ద డేటా కావచ్చు. సో కామన్గా వాడేది కామన్ పదం క్రెడ్ అంటే మీనింగ్ అది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్గా మనందరికి కామన్గా తెలిసింది స్టూడెంట్స్, కాబట్టి నేను స్టూడెంట్స్కి సంబంధించినటువంటి క్రెడ్ వాడదామని అనుకుంటున్నాను. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి క్రెడ్ అని నేను బిల్డ్ చేస్తున్నాను. రైట్, చూడండి. ఓకే,
సో ఫస్ట్ థింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ డేటాబేస్, రైట్? సో దీనికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆర్డర్లో ఉండాలి కాబట్టి ఇక్కడ నేను స్టూడెంట్స్ స్టూడెంట్స్ అని ఒక లిస్ట్ తయారు చేస్తున్నాను. సో మేము అందరికి చెప్పాను, సో ఫాస్ట్ ఏపీఐ మీకు రావాలి అని అంటే ఫస్ట్ మీకు పైథాన్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. సో ఎవరికైనా ఏమీ నాలెడ్జ్ లేకుండా నేను ఫాస్ట్ ఏపీఐ అంటే మాత్రం చాలా కష్టం అవుతుందంటే అసలు మీకు నేర్చుకోలేరు కూడా. సో కంపల్సరీ మీరు నేర్చుకోండి. ఎవరికైనా బేసిక్స్ కావాలనుకునే వాళ్ళు పైథాన్ ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై. ఇఫ్ నాట్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి కదా మన తెలుగులో కూడా, దాంట్లోకి వెళ్ళి బేసిక్స్ నేర్చుకొని రండి. ఓకేనా? రైట్. దీన్ని లిస్ట్ అంటారు. ఈ లిస్ట్ లోపల మనం కర్లీ బ్రేసెస్లో కీ వాల్యూ పేర్స్ రాస్తాం. ఓకే, కీ వాల్యూ పేర్స్ని దీన్ని ఏమంటారంటే డిక్షనరీ అంటారు. ఇక్కడ నేనేం మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఐడి, దీన్ని మీరు కోడ్స్ సింగులర్ డబుల్ కోడ్స్ ఎనీథింగ్ 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కోడ్స్ లోపల నేమ్, ఇది కీ. ఇక్కడ నేను రాజా అని ఇస్తున్నాను, RAJ రాజా. ఓకే, నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికల్లా సంథింగ్ 24 అలా ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి బ్రాంచ్ వచ్చేసరికల్లా CSE బ్రాంచా, మెకానికల్ బ్రాంచా, ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒక 2 మెన్షన్ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ మోర్. కృష్ణ. ఓకే, MECH మెకానికల్ బ్రాంచ్, రైట్. సో ఫస్ట్ థింగ్ మనకు ఆల్రెడీ దీని లోపల ఏదైతే మనం ఇంతకుముందు చూసామో దీని లోపల ఫస్ట్ థింగ్ మనం ఏం చేసాము, ఇక్కడ ఒక స్టూడెంట్స్ సంబంధించిన దాంట్లో ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేసాం. డమ్మీ డేటాని మనం క్రియేట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ చేసాం. ఓకే, డమ్మీ డేటాని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఏవైతే ఈ డేటా ఉందో ఆ మొత్తం డేటా, ఆల్ డేటా నాకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ అంటే నాకు అందరు స్టూడెంట్స్ కావాలి డేటా. సో ఆ అవుట్పుట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక ఏపీఐని తయారు చేస్తున్నాను. ఓకే, ఆల్ డేటా కోసం. క్లియరా ఆల్ ఆఫ్ యూ? రైట్. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి @app get. ఓకే, ఇక్కడ నేను స్టూడెంట్స్ అని రాస్తున్నాను. డెఫినేషన్ ఏం రాస్తున్నానంటే గెట్ ఆల్ స్టూడెంట్స్ రాస్తున్నాను ఈ ఫంక్షన్లో. ఇక్కడ నేను రిటర్న్ డైరెక్ట్గా ఏదైతే స్టూడెంట్స్ ఉంటుందో ఇక్కడ జస్ట్ దాన్ని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. చూడండి, మనం ఎప్పుడైనా సేవ్ చేస్తే సో ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. ఇదిగో స్టార్టప్ కంప్లీట్, ఇది వస్తేనే, ఈ లైన్ వస్తేనే గుర్తుపెట్టుకోండి ప్రాపర్గా ఇంటర్ప్రెట్ జరిగిందని అర్థం. మీకు ఆల్రెడీ తెలుసు పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూడండి, నేను రీలోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దాం. గెట్ ఆల్ స్టూడెంట్స్. సో మనం చిన్నది గెట్ ఆల్ స్టూడెంట్స్. ఓకే, రైట్. నేను ఒక్కసారి ట్రై అవుట్ అని కొట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మనకు స్టూడెంట్స్ లిస్ట్ కంప్లీట్గా రెస్పాన్స్లో వచ్చింది. సక్సెస్ 200 సక్సెస్ వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మనం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. నేను మీకు వాట్ ఈస్ ద రియల్ టైం అంటే ఒక కంపెనీలో ఎలా చేస్తారు మీకు లాస్ట్లో ప్రాజెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది మీకు అండర్స్టాండ్ కోసం, ఈజీగా అర్థం కావటం కోసం నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా? రైట్. ఓకే, నేను క్రియేట్ చేశాను, బాగానే ఉంది. నాకు అలా కాదు సార్, నాకు ఒక్కడే స్టూడెంట్ కావాలి. ఐ నీడ్ ఓన్లీ ఐడి కృష్ణ ఒక్కడే కావాలి. నాకు ఐడి ఇస్తాను, కృష్ణ కావాలి. సో ఇప్పుడు చూడండి,
మీకు ఆల్రెడీ ఏదైతే కోడ్ ఉందో అదే కోడ్ పేస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్‌లో నేను స్టూడెంట్ అని ఇస్తాను. నాకు ఒక్కడే కదా కావాలి. లేదు అంటే ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ మోర్ సింగిల్ స్టూడెంట్. నాకు ఒక్కడే స్టూడెంట్ కావాలి. సో గెట్ ఆల్ స్టూడెంట్స్ ప్లేస్‌లో నేను ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్‌ని చేంజెస్ చేసి గెట్ స్టూడెంట్ అని రాస్తున్నాను. స్టూడెంట్ డీటెయిల్స్ మీరు ఎట్లయినా పెట్టండి. ఓకే, నాకు ఒక్కడే స్టూడెంట్ కావాలి. కానీ దీన్ని ఒకసారి నేను రన్ చేస్తాను. ఒకసారి చూడండి. రన్ అయింది కదా. ఒకసారి రన్ చేస్తాను. మనం ఏం కోడ్ మార్చలే, మీరు జస్ట్ ఫంక్షన్ నేమ్ మార్చాం, ఏదైతే పాత్ ఉంటుందో పాత్ మార్చాం. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను. ఏమైనా తేడా వస్తుందో ఏమి ఉండదు, ఎందుకంటే మనం అదే కదా అవుట్పుట్ ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక పాయింట్. ఓకే, ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఆల్రెడీ ఏం చెప్పానండి, నాకు ఒక్కడే స్టూడెంట్ కావాలి. సో ఎప్పుడైతే అలా కావాలనుకుంటున్నారో ఇక్కడ మనం ఒక పాత్ పెరమ్స్ని యాడ్ చేయాలి. అంటే ఈ పాత్లోనే రాస్తున్నాం కాబట్టి దీన్ని పాత్ పెరమ్స్ అంటారు. సో మీకు ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను, సో మీకు అండర్స్టాండ్ అవుతుందని. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పెరమ్స్ ఉంటాయి, పాత్ పెరమ్స్, ఇంకోటి సెర్చ్ పెరమ్స్. పాత్ పెరమ్స్ అంటే ఎలా ఉంటుందంటే స్లాష్ సింగిల్ -స్టూడెంట్ అని ఉందనుకోండి. నాకు పలానా ఐడిది కావాలంటే ఐడి అదే ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇలా ఉంటే అంటే మనం అదే పాత్లో మెన్షన్ చేస్తే పాత్ పెరమ్స్ అంటారు. పెరమ్స్ అంటే నథింగ్ బట్ పారామీటర్స్ అని. నాకు అలా కాదు, నాకు పలానా ఆర్తో స్టార్ట్ అయ్యే పర్సన్స్ కావాలి, లేదంటే కేతో స్టార్ట్ అయ్యే పర్సన్స్ కావాలి అన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే స్టార్ట్ ఈక్వల్ టు ఆర్. ఇలా అంటే మనం ఒక క్వశ్చన్ మార్క్ వాడి ఏ విధంగా అయితే డేటాను పంపిస్తామో వాటిని సెర్చ్ పెరమ్స్ అంటారు. ఓకే, ఇలా అంటే అదే పదలో డైరెక్ట్గా ఇస్తే దాన్ని పాత్ పెరమ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది పాత్ పెరమ్స్. ఓకే, రైట్. ఓకే, రైట్. సో నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి అని మెన్షన్ చేస్తున్నాను. నాకు ఏం కావాలి, మీకు కావాలంటే ఐడి మీ ఇష్టం వచ్చిన నేమ్, ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అండి. ఇలానే కాదు, మీకు నచ్చిన పేరు ఏదైతే పాత్ పేరు మెన్షన్ చేశారో దాని ఫంక్షన్లో కూడా మీరు యాజ్ ఏ పారామీటర్గా పాస్ చేయాలి. ఓకే, నేను దీన్ని అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ సేవ్ చేస్తున్నాను. నేను ఒక్కసారి రీలోడ్ చేస్తున్నాను. మనం ఏమైతే అడుగుతామో చూడండి, నేను ఎప్పుడైతే పాత్ పేరు మెన్షన్ చేశానో ఇక్కడ మెన్షన్ చేశానో ఆటోమేటిక్ ఈ రెండులో మెన్షన్ చేయగానే మీకు గమనిస్తే ఇక్కడ నాకు ఎక్స్ట్రా స్టూడెంట్ ఐడి అనేది యాడ్ అయింది. ఇక్కడ చూడండి, అది ఇక్కడ చూడండి, మీకు అట్లాంటిది ఏమీ యాడ్ కాలే. అది ఇక్కడైతే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. మీకు ఇది యాక్టివేట్ కాదండి, మీరు ఎంటర్ చేయలేరు. మీరు కంపల్సరీ రైట్ క్లిక్ చేయాలి. నేను 1 అయితే నాకు ఫస్ట్ పర్సన్ కావాలి, ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి 1 అయితే మనకు 1 వచ్చింది, చూసారా? క్లియరా? గాట్ ఇట్ రైట్. నేను వీటిని కూడా స్ట్రింగ్స్ లోపల తీసుకుందాం అనుకుంటాను. ఎందుకు స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ కాంప్లికేట్ చేయాలనుకోకుండా సింపుల్గా చేస్తున్నాను కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ప్రింటింగ్ వచ్చింది. ఓకే, రైట్. నాకు ఇప్పుడు ఏం కావాలండి, నాకు ఓన్లీ పర్టికులర్ స్టూడెంట్ డీటెయిల్సే కావాలి, రైట్. నాకు సింగిల్ డేటా కావాలి. ఒక వేరియబుల్ లోపల ఆ సింగిల్ డేటాను స్టోర్ చేస్తాను. మనకు ఆల్రెడీ మీకు తెలుసు, మన కంప్లీట్ డేటా అంతా కూడా స్టూడెంట్స్ అన్న వేరియబుల్లో స్టోర్ చేసాం, మొత్తం లిస్ట్ని, రైట్. మొత్తం లిస్ట్ని స్టూడెంట్స్ అన్న వేరియబుల్లో స్టోర్ చేయడం జరిగింది. క్లియరా? రైట్. నాకు ఒక్క డీటెయిల్ మాత్రమే మనకు కావాలి, మనకు అన్నీ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు అన్నీ అవసరం లేదు, మనకు ఒక్క డీటెయిల్ మాత్రమే మనకు కావాలి. మరి ఎలా? ఓకే, మరి ఎలా? ఇక్కడ చూడండి, దీనికి మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ డేటా ఏదైతే ఉందో
దీన్ని నేను సింగిల్ డేటా వేరియబుల్ని ఫస్ట్ ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఈ లిస్ట్ ఉంటుందో దీన్ని ఫర్ లూప్ యాడ్ చేస్తాను. చూడండి, ఫర్ ఇన్ లూప్ ఫర్ ఎక్స్ ఇన్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ సో దీని లోపల ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేస్తాను. ఇఫ్ ఎక్స్ డాట్ మనకి ఎవ్రీ టైం మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, మనకి ఎవ్రీ టైం మనకు డిక్షనరీ వస్తుంది. ఓకే, సో దాని లోపలికి వెళ్ళి కావాలంటే ఐడి కావాలి కదా, సో నేను ఐడిని మెన్షన్ చేస్తున్నాను. ఐడి, సో దాని లోపల ఐడి మనం ఇచ్చిన ఐడికి ఈక్వల్ కావాలి. సారీ, డబుల్, ఇక్కడ త్రిబుల్ ఈక్వల్ ఉండదు. జావా స్క్రిప్ట్లో అయితేనేమో త్రిబుల్ ఈక్వాలిటీ ఉంటుంది. ఈక్వల్ అయితే ఓకే, దీన్ని ఏం చేయమంటున్నాను నేను, ఓకే, సో అయితే ఇక్కడ ఏం చేయమంటున్నానంటే ఒకవేళ ఈక్వల్ అయితే దాన్ని ఏదైతే సింగిల్ డేటా ఉందో సింగిల్ డేటా డాట్ అపెండ్, దాంట్లోకి అపెండ్ చేయమని చెప్తున్నాను దీన్ని, ఈ ఎక్స్ని. ఓకే, సింగిల్ డేటా ఈజ్ నాట్ డిఫైన్డ్. సారీ, స్పెల్లింగ్ రాంగ్ ఉంది, నేను ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఇంతకుముందు ఐడి ఉంది కదా, దీన్ని ఏమనుకుంటే ఒకసారి నేను ఇంకో రిటర్న్ పెట్టి దీన్ని కామెంట్ చేస్తున్నాను మీకు గుర్తుండడానికి. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నాను సో దాట్ ఇష్యూస్ ఉన్నా వెళ్ళిపోతాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ట్రై ఇట్ అవుట్. నాకు 1తో ఉన్న పర్సన్ కావాలి, క్లిక్ చేస్తున్నాను. సో 1తో ఉన్న పర్సన్ వచ్చాడు చూసారా. సపోజ్ నాకు 2తో ఉన్న పర్సన్ కావాలి, ఎగ్జిక్యూట్. 2తో ఉంది ఎవరండి, కృష్ణ వచ్చాడు చూసారా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లిస్ట్. సో నాకు లిస్ట్ కాదు సార్, ఆబ్జెక్ట్ కావాలి, అన్నీ మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు అర్థం కావాలని మీకు ఫ్లో చెప్పడం జరిగింది. క్లియరా? ఓకేనండి. సో ఈ విధంగా మనం ఒక సింగిల్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటాని మనం అవుట్పుట్ తీసుకొని రావచ్చండి. రైట్, నెక్స్ట్ నాకు సింగిల్ స్టూడెంట్ కాదు, నేను ఇప్పుడు కొత్తగా ఒక స్టూడెంట్ని యాడ్ చేయాలి. నేను కొత్తగా ఒక స్టూడెంట్ని యాడ్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా? ఇక్కడ చూడండి. సో మీకు ఆల్రెడీ తెలుసు, అంతకుముందు చెప్పాను, యాప్ డాట్ పోస్ట్ వాడాలి. ఒక కొత్త స్టూడెంట్ని యాడ్ చేయాలంటే పోస్ట్ వాడాలి. ఇక్కడ నేను స్టోర్ స్టూడెంట్స్ ఆర్ న్యూ స్టూడెంట్ అని పెడుతున్నాను. ఓకే, పెట్టి కింద డెఫినేషన్ లోపల యాడ్ న్యూ స్టూడెంట్ అని రాస్తున్నాను. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు రిటర్న్ యాడ్ న్యూ స్టూడెంట్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, యాడ్ న్యూ స్టూడెంట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం అండి. హలో, యాడ్ న్యూ స్టూడెంట్ అన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సో మనం సేవ్ చేసాం. సో ఆటోమేటిక్గా జస్ట్ రీలోడ్ చేసుకుంటున్నాం. మీకు యాడ్ న్యూ స్టూడెంట్ అని వస్తుంది ఆల్రెడీ. దీంట్లోకి వెళ్ళి నేనేమి పారామీటర్ పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ పారామీటర్స్ ఏం రాలేదు. సో ఒకసారి రన్ చేస్తున్నాను. మనకి న్యూ స్టూడెంట్ అనేది రావాలి. ఎందుకు రాలే చూడండి, ఇష్యూ ఉంది చూసారు. ఇక్కడ మనం స్లాష్ యాడ్ చేయలేదు. ఇక్కడ చూడండి, మనం కంపల్సరీ స్లాష్ యాడ్ చేయాలి. ఓకే, రీలోడ్ చేస్తున్నాను. ట్రై ఇట్ అవుట్, ఎగ్జిక్యూట్. వచ్చిందా? రైట్, వచ్చింది. రైట్.
ఇప్పుడు మనం కొత్త స్టూడెంట్ని యాడ్ చేయాలి. ఓకే, బాగానే ఉందండి. నేను కొత్త స్టూడెంట్ని యాడ్ చేస్తాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ మనం సింగిల్గా కావాలి పంపాలంటే ఇలా పెడతాం. కానీ నేను ఈ డేటా అంతా పంపాలి కదా, ఒక్కటి కాదు ఈ మొత్తం డేటాను పంపాలి. మరి ఎలా? ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో మొత్తం డేటాని పంపాలి అని అంటే దెర్ ఆర్ చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఓకే, మొత్తం ఎక్కువ డేటాని పంపాలంటే ఇక్కడ అది కూడా రాస్తున్నాను సో దాట్ రైట్. సో మనం అంటే ఒకటి కంటే ఎక్కువ డేటాని కావాలంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని ఇలా యాడ్ చేయలేం కదా. సో దానికి సొల్యూషన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మీకు బేసిక్స్ కోసం బాడీ అనే ఒక మెథడ్ని వాడటం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఫాస్ట్ ఏపీఐ మనకి ఇచ్చేస్తుంది. ఓకే, ఇది కాకుండా ఇంకేమున్నాయా సార్ అంటే రెండోది వచ్చేసరికల్లా ఫామ్ అనే మెథడ్ని కూడా వాడతాం. ఓకే, మూడోది వచ్చేకల్లా పైడాంటిక్ మోడల్స్ అంటారు. ఇది ఏంటనేది మీకు ముందుకు వెళ్తే చెప్తాను, అవి కూడా వాడతారు. ఓకే, నెక్స్ట్ ఫైల్స్ కోసం ఒకవేళ నేను ఫైల్స్ పంపిస్తున్నాను అనుకోండి, దీనికి మనం డిఫరెంట్ మెథడ్ ఫాలో అవుతాం. ఓకేనా, ఇప్పుడు మనం వాడేది మాత్రం బాడీ మెథడ్. సో న్యూ స్టూడెంట్స్కి ఇక్కడ నేను ఏదైతే మనం పంపించే డేటా అని అంటే మన ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించే ఏదైనా డేటా నాకు నచ్చినటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు బాడీ. మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, లేకపోతే ఇట్లనే మనకు రెడ్ కలర్ లైన్ చూపిస్తుంది. ఎక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను, ఫాస్ట్ ఏపీఐలోనే కామా బాడీ. ఓకే, స్పేస్ ఇస్తుంది. రైట్. సో ఏదైతే డేటా ఉందో నేను దాన్ని ప్రింట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, రైట్. నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. న్యూ స్టూడెంట్ ఇక్కడికి వెళ్తున్నానండి. ఇక్కడ ట్రై ఇట్ ఉంటున్నాను. ఇక్కడ చూసారా మీకు, అంతకుముందు లేదు, ఇప్పుడు రిక్వెస్ట్ బాడీ యాడ్ అయింది. ఇక్కడ నేను కేకే అని టైప్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ కొడతాను. ఇక్కడ చూడండి 400 అన్ప్రాసెసబుల్. మనం పంపించాల్సింది కంపల్సరీ కూడా జేసన్ ఫార్మెట్లో ఉండాలి అంటున్నాడు. ఓకే సార్, సింగిల్ కోట్స్ వాడద్దండి, జేసన్ అంటే డబుల్ కోట్స్ వాడాలి. నేమ్ టెస్టర్ అని ఊరుకున్నట్లా పెడుతున్నాను. ఒక్కసారి నేను పంపించింది ఒకసారి నేను టెస్ట్ చేసుకొని చూపిస్తున్నాను. వచ్చింది చూసారా. సో మనం ఏం పంపించామో అవంతా కూడా ఇక్కడ మనకి రిటర్న్ వస్తుంది. క్లియరా? రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కొత్త స్టూడెంట్ని పంపాలి. కొత్త స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా అనకుండా నేను ఏం చేస్తున్నా అంటే న్యూ స్టూడెంట్, మీకు ఈజీగా అండర్స్టాండ్ కోసం న్యూ స్టూడెంట్ డేటా. ఓకే, న్యూ స్టూడెంట్ డేటా అవుట్పుట్ వస్తుంది. క్లియరా? రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే మెయిన్ వేరియబుల్ ఉందో దీనికి యాడ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, లిస్ట్కి సంబంధించిన మెథడ్స్లో ఒక కొత్త దాన్ని యాడ్ చేయటం కోసం మనం డాట్ అపెండ్ అనేది వాడతాం మనం కంపల్సరీ. ఈ అపెండ్ లోపల మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ డేటా అంతా కూడా దీంట్లో పంపిస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేను ఇదే కదా సేమ్ ఆబ్జెక్ట్ కదా, సో సేమ్ కాపీ చేస్తున్నాను. చేసి జస్ట్ స్వాగర్లోకి వెళ్ళి రీలోడ్ చేస్తున్నాను. మీరు గమనిస్తే స్వాగర్ చూడండి, లేదు అంటే మీరు ఏం చేయాలి, పోస్ట్మెన్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఇదంతా ఎంటర్ చేయాలి, విచ్ ఈస్ టేకింగ్ టైం కదా. సో స్వాగర్ చూడండి మనకు అంత ఈజీ చేస్తుంది. రైట్. నేను ఐడి 2 కాకుండా 3 వాడుతున్నాను, కృష్ణ కిరణ్ అని వాడుతున్నాను, మిగతా ఏం మార్చట్లేదు. ఓకే, ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి మనం చేసింది వచ్చింది కదా. సరే సార్, యాడ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? ఓకే, ఏం లేదండి, మనం ఆల్రెడీ గెట్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి ట్రై ఇట్ అవుట్ ఎగ్జిక్యూట్ అని కొడతాను. వచ్చింది చూసారా.
కానీ మీరు గమనిస్తే ఇక్కడ మాత్రం యాడ్ కాలే. మీరు ఆల్రెడీ గమనించండి. ఇట్ ఈజ్ ఏ సింపుల్ వేరియబుల్. మెమరీ లోపల ఒక స్టోర్ అయింది. మీరు ఆ ప్రోగ్రామ్ రన్ చేసేంత వరకే ఆ డేటా ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా మళ్ళీ రీస్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ ఆ మెమరీలోంచి డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా ఒక కొత్త స్టూడెంట్ని యాడ్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ నేను ఇప్పుడు అప్డేట్ చెప్పట్లేదు. సో మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఇప్పుడు డిలీట్ మాట్లాడుతాను. సో డిలీట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, నాకు ఏదన్నా ఒక ఐడి కావాలి, అంతే కదా. సో డిలీట్ చేసేటప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ మెథడ్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, డిలీట్ వాడతాం. ఓకే. ఇక్కడ మీకు ఈజీగా ఉండటం కోసం డిలీట్ స్టూడెంట్. సో యాడ్ స్టూడెంట్ ప్లేస్లో నేను ఈజీగా ఉండటం కోసం డిలీట్ స్టూడెంట్. క్లియర్? రైట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇంత డేటా అవసరం లేదు కదా, నేను ఐడి పంపిస్తే చాలు కదా, ఇంత డేటా నాకెందుకు. సో నేను ఇక్కడ పాత్ పేరెంట్స్ని ఫాలో అవ్వచ్చు కదా. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ డిలీట్ స్టూడెంట్లో ఇప్పుడు నేను జస్ట్ ఐడి వాడతాను. స్టూడెంట్ ఐడి అన్నది ఏం వాడాల్సిన అవసరం లేదు. అయితే పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు మాత్రం మీరు స్టూడెంట్ ఐడి అని వాడండి. స్టూడెంట్ ఐడి వాడండి పెద్దదైతే, ఎందుకంటే విల్ గెట్ కన్ఫ్యూజ్. ఎందుకంటే చాలా ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఐడి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పెద్ద, ఒకవేళ టెస్టింగ్ కోసం అయితే మీరు ఐడి కూడా వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో. ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ బేసిక్ లెవెల్ అని చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఐడి చెప్తే ఆటోమేటిక్గా ఐడి ప్రింట్ అవుతుంది. సో నేను దాని గురించి ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ఉంటుందో దాంట్లో ఉంచి మన ఏదైతే ఐడి ఉందో దాన్ని డిలీట్ చేయడం మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను. ఓకే. రైట్. ఎలా డిలీట్ చేయాలి? సో మనకు ఆల్రెడీ ఏదైతే స్టాటిక్ డేటా ఉందో ఇక్కడి నుంచే కదా. ఓకే. ఇక్కడ నేను దెర్ ఆర్ 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఫర్ లూప్లోకి వెళ్ళి ఐడి ఎవరో చెక్ చేయాలి, అవునా. ఫర్ ఎక్స్ ఇన్ అని చెప్పి ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, ఇది నాకు సింగిల్ స్టూడెంట్ని తెచ్చుకోవడానికి పనికొస్తుంది. నాకు మొత్తం ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలంటే ఇది మనకంత సూటబుల్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు ఇక్కడ రేంజ్ ఫంక్షన్ వాడాలి. రేంజ్ ఫంక్షన్లో ఏదైతే స్టూడెంట్స్ ఉంటుందో దీని యొక్క లెంత్ తీసుకొని వస్తున్నాను, మీకు లెన్. ఓకే. ఈ లెన్ లోపల పెడుతున్నాను. మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, పైథాన్ బేసిక్స్ లోపల రేంజ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో దాని, ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ లోపల జస్ట్ మీరు ఫిక్స్ చేసినా కూడా 5 నుంచి ఇస్తే అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 to 4 వరకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ మీరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి ఇండెక్స్ కాబట్టి ఐ అని పెడుతున్నాను. ఓకే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎవరైతే స్టూడెంట్ మనం ఐడిని వెతుకుతున్నామో ఆయన యొక్క ఇండెక్స్ ఏంటో చెప్పాలి. ఓకే. ఎందుకు, ఏదైనా ఎవరైనా స్టూడెంట్ని డిలీట్ చేయాలంటే ఇట్ ఈజ్ నాట్ డేటాబేస్ కాబట్టి, ఇట్ ఈస్ స్టాటిక్ డేటా కాబట్టి ఇండెక్స్ బేస్డ్ నుంచే మనం డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. క్లియరా? రైట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను నేను, ఓకే ఇండెక్స్ వచ్చింది, ఇప్పుడు నేను చెక్ చేయాలి. సో చెక్ చేయాలి కాబట్టి ఇఫ్, సో పర్టికులర్ లిస్ట్లో ఉన్న పర్టికులర్ ఏదైనా ఇండెక్స్ని చెక్ చేయాలంటే ఎట్లా అంటే ఇలా పెట్టుకొని ఇండెక్స్ ఎంత, ఐ. సో ఆ ఐలో ఉన్నటువంటి ఐడి ఎవ్రీ టైం మీకు డిక్షనరీ వస్తుంది తెలుసు కదా, ఆ ఐడి ఈ స్టూడెంట్ ఐడికి కనుక ఈక్వల్ అవుతే, ఓకే అయితే అప్పుడు ఏం చేయాలి, టోటల్ లిస్ట్లో నుంచి ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలి. ఓకే. అంటే డాట్ పాప్. ఈ డిలీట్ చేయాలంటే మనం ఇండెక్స్ని పాస్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఒక్కసారి డిలీట్ చేశాక మనం ఒకసారి అవుట్పుట్ కూడా చూద్దాం. రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి నేను రీస్టార్ట్ చేశాను కదా, సేమ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను గెట్ ఆల్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు యాడ్ చేసింది ఉండదు. సో అదే చెప్పాను, వన్స్ రీస్టార్టెడ్ ఇట్ విల్ బి రీసెట్. ఓకే. సో ఇప్పుడు నేను కృష్ణని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. కృష్ణ ఐడి ఎంత, 2. ఓకే. ఇక్కడ మీకు గమనిస్తే రైట్, ఒకసారి నేను డిలీట్ స్టూడెంట్, నేను ఐడి ఏదైతే ఉందో 1ని రిమూవ్ చేద్దాం, లేదా 2 అనుకుందాం, ఈజీగా ఉంటుంది. ఎగ్జిక్యూట్. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్
ఏంటి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అన్నాడు. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, సారీ, ఐడిని ఇలా కాదు మీరు పిలవాల్సింది, డబుల్ కోర్స్లో పిలవాలి, లేదంటే ఇంకోటి గెట్ మెథడ్ ఉంటుంది, దాని ద్వారా కూడా పిలవచ్చు. రైట్. సో నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నానంటే, నేను జస్ట్ రొటేట్ చేస్తున్నాను. డిలీట్ స్టూడెంట్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తున్నాను. చేసి ట్రై ఇట్ అవుట్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను 2 అని క్లిక్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఏదైతే స్టూడెంట్ ఉందో అది డిలీట్ అయిపోయింది. ఇక మిగిలిన స్టూడెంట్ ఏదైతే ఉందో ఆయన ఒక్కడే వచ్చాడు. ఒకసారి మీకు గెట్ ఆల్ స్టూడెంట్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై ఇట్ అవుట్ ఎగ్జిక్యూట్ అని కూడా చూస్తాను. సో చూసారా, రిమైనింగ్ ఎవరు 2 అన్నాం కాబట్టి దాన్ని డిలీట్ అయింది, నాకు మొత్తం వచ్చేసి. కానీ గుర్తుపెట్టుకోండి, నేను రీస్టార్ట్ చేస్తే వన్స్ ఏదైనా సేవ్ చేస్తే మాత్రం నిజంగా డిలీట్ అయిందంటే లేదు, ఓన్లీ విజువల్గానే ఆ మెమరీ లొకేషన్లో డిలీట్ అయింది. ఓకేనా? సో ఈ విధంగా మనం డిలీట్ చేయవచ్చు. క్లియరా? రైట్ అండి. సో ఎవరికైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దీంట్లో మనకి పెండింగ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే కొంచెం టైం పడుతుందని నేను ఆగాను, ఇంకా మనకి చెప్పుకోవాల్సిన అప్డేట్. సో దీన్ని నేను మీకు నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసుకొని ఓకే కవర్ చేస్తానండి. ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. రెండోది, ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందామని డిస్క్రిప్షన్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది, దాన్ని చూసి మీరు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.